మీలాంటి వాళ్ళ భర్త బట్టనికే ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. మీరు చేస్తున్న దుర్మార్గాలు, మీరు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ప్రజల మీద చేస్తున్న అన్ని దౌర్జన్యాలు, ప్రజలకు చేస్తున్న అన్యాయం, మహిళలు మైనర్ బాలికలతో సహా ఇలాంటి వాళ్ళను మీ నుండి రక్షించనికే ఇవాళ మళ్ళీ మేము పోలీసు అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే రిటైర్ అయిన తర్వాత ఎవరు కూడా మళ్ళీ పోలీసు ఉద్యోగం జోలికి పోవాలని అనుకోరు రేవంత్ రెడ్డి గారు. ప్రశాంతంగా బతకాలనుకుంటారు. అయిపోయింది ఓ 25 సంవత్సరాలు చేసిన విధాలనుకుంటారు. మీరు మళ్ళీ అదే మాట అంటారు. ఆయన మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలని చూస్తున్నాడు. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయనందువల్లనే, మీరు ప్రజలకు న్యాయం చేయకపోవడం వల్లనే, మీరు హోంమంత్రిగా ఉండి పోలీస్ స్టేషన్కి వచ్చిన మైనర్ బాలికలు వాళ్ళ తల్లిదండ్రులకు మీరు న్యాయం చేయలేకపోవడం వల్లనే ఈరోజు మేము ప్రజల తరపున మళ్ళొకసారి పోలీసులకు వాళ్ళ బాధ్యత గుర్తు చేసే పని మాత్రమే చేస్తున్నాం. అంతే తప్ప మీలాగా అబద్ధాలు చెప్పే పని మేము చేయము. ఇక రెండవది, రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు. అప్పా జంక్షన్లో నాకబంది అన్నారు. మరి నాకబంది అంటే నాకబంది బందోబస్తు స్కీమ్ ప్రజల ముందర పెట్టు కదా, సెటిలైట్ ఇమేజ్లు పెట్టు. మరి ఎన్ని రోజులు నాకబంది చేసిండ్రు మీరు? ఎన్ని రోజులు నాకబంది చేసిండ్రు? నేను కూడా అదే ప్రాంతంలో నివసిస్తా. మరి నాకు ఎప్పుడు కూడా నేను నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివసిస్తా. నాకైతే ఒక్కరోజు కూడా నాకబంది కనిపించలేదు. మరి 16వ తారీఖు నాడు సాయంత్రం మాత్రం మీకు నాకబంది చేసే పరిస్థితి వచ్చింది. మరి బండి భగీరథ్ వచ్చి డైరెక్ట్ మీ వలలోనే పడిపోయాడు. మళ్ళీ పూలు పెడుతున్నారు మీరు తెలంగాణ ప్రజల చెవులలో. ఇక మూడవది, మీరు బాధితురాలి పేరు బయట పెట్టింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటున్నారు. ఇంతకన్నా ఘోరమైన నీచమైన అబద్ధం ఇంకోటి ఉండదు రేవంత్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఇక మీ వ్యక్తిత్వం ఏందో మీరే పరీక్షించుకోండి. ఎవరండి బయటపెట్టింది బాధితురాలి పేరు? ఎవరు బయటపెట్టిండ్రు? బీజేపీ వాళ్ళు బయటపెట్టారు. అసలు బాధితురాలు పేరు ఏంటి అనేది ఎవరు బయటికి తీసుకొచ్చిండ్రు? కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయికి వ్యతిరేకంగా మీ కింద పనిచేస్తున్న కరీంనగర్ పోలీసులు మే 8వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకు వీళ్ళు మాకు ఎఫ్ఐఆర్ చేయండి అని పేట్ బషీరాబాద్కి వస్తే ఉల్టా మీరు కరీంనగర్లో వీళ్ళని భయపెట్టించడానికి ఒక కేసు రిజిస్టర్ చేశారు.